హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎటువంటి మసాలాలు వాడకుండా బ్యాచిలర్స్ మరియు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ పులుసు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవుతేనే ఎగ్స్ అడుగు పట్టకుండా ఉంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసు కోసం నేను 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. మనకు వీలైనంత సన్నగా తరిగి తీసుకోవాలి ఉల్లిపాయలు. మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పులుసు కాబట్టి కారం, ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక అందులోనే 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్నాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఎగ్స్ని కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఆయిల్ పైకి తేలి కర్రీ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఉప్పు, పులుపు, కారం అనేవి బ్యాలెన్స్ అవుతాయండి. కర్రీకి స్వీట్నెస్ ఏమీ యాడ్ అవ్వదు. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ పులుసు రెడీ అయినట్టే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.